హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, పెసరట్టు ఉప్మా. ఈ పెసరట్టు ఉప్మా అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆంధ్ర స్టైల్లో పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు రోజు నైటే నేను 1 గ్లాస్ దాకా పెసలని నానబెట్టుకున్నాను. ముందు రోజు నైట్ మీకు అవ్వలేదు అనుకుంటే 4-5 అవర్స్ ముందు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు వాటర్ లేకుండా ఈ పెసలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీంట్లోకి ఎండుమిర్చి వేసుకోవాలి. 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా 6 లేకపోతే 7 అలా వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర చిన్న అల్లం ముక్క ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇంకా దీంట్లోకి 1 స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవుతున్నప్పుడు దీంట్లోకి 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పల్లీలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పల్లీలు పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ దాకా మినపప్పు, 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం ముందు చట్నీ కోసం వేయించాం కదా, అదే ప్యాన్లోకి 1 స్పూన్ దాకా శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, ఆవాలు, ఇంకా చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంకా సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ గ్లాస్ తీసుకొని దాంతో 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. అంటే మనం 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే దానికి 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా మరిగించుకోవాలన్నమాట. వాటర్ కొంచెం ఇలా మరుగుతున్నప్పుడు మనం దీంట్లోకి వేయించుకున్న 1 గ్లాస్ దాకా, అంటే నేను ఇక్కడ టీ గ్లాస్తో ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను. రవ్వ మాత్రం వేయించుకోండి ముందుగానే. నా దగ్గర వేయించిన రవ్వ ఉంది కాబట్టి నేను ఇందులో చూపించలేదు వేయించుకోవడం. రవ్వ మాత్రం వేసుకునేటప్పుడు బాగా కలుపుతూ వేసుకోండి, లేకపోతే ఉప్మా రవ్వ ఉండలు కట్టేస్తుంది. అండ్ ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసుకుంటే ఉప్మా బాగా మెత్తగా వస్తుంది. రవ్వ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. నెయ్యి మీ దగ్గర లేదు అనుకుంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్మా మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ రకంగా చేస్తే. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపిండి అంతా ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని అంటే మనం దోశ బ్యాటర్ వచ్చేలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ టెక్స్చర్ వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా ఆనియన్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అప్లై చేసిన తర్వాత పెసరపిండిని తీసుకొని ఇలా దోశ షేప్లో ఇలా వేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇది పెసరట్టు కొంచెం ఎక్కువసేపే ఫ్రై అవుతుంది. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వేరొక వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు మనం చేసుకున్న ఉప్మాని ఇలా ఈ పెసరట్టు పైన వేసుకోవాలి. ఇలా పెసరట్టు పైన వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతేనండి ఉప్మా పెసరట్టు. ఇది ప్లెయిన్గా వేసుకున్నాను, మీరు కావాలంటే ఆనియన్స్తో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నేను ఒక గరిటెతో పెసరపిండిని తీసుకొని ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీనిపైన ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర కూడా తీసుకొని కొంచెం ఇలా వేసుకోవాలన్నమాట. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ జీలకర్ర వేసుకోండి. ప్లెయిన్గా కూడా పెసరట్టు బాగుంటుంది, అలాగే ఇలా జీలకర్ర ఆనియన్తో కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వరకు హోటల్స్లో అయితే ఇలా ఉల్లిపాయ ఇంకా జీలకర్ర వేసుకుంటారు. ఇలా 2 సైడ్స్ కూడా మనం కాల్చుకున్న తర్వాత దీనిపైన ఉప్మా వేసుకోవాలి. ఉప్మా వేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు ఎగ్తో కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు. అంటే మనం ఎగ్ దోశ వేసుకుంటాం కదా, అలా కూడా మీరు ఇష్టపడితే కనుక వేసుకొని తినచ్చు, అలా కూడా బాగుంటుంది. మనం ముందుగా చట్నీ చేసుకున్నాం కదా, పల్లీ చట్నీ, దాంతో ఇంకా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంతవరకు బాయ్.